హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ క్లాస్లో బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి ఫస్ట్ యూనిట్ లాంగ్ థియరీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిలబస్ చూడండి. బిజినెస్ ఎకనామిక్స్ మీనింగ్, నేచర్, క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెన్స్ అండ్ రోల్, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్కోప్, ఆబ్జెక్టివ్స్, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. మీకు ఇందులో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంటి, స్కోప్ ఏంటి, అదొకటి. నెక్స్ట్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఈక్వి మార్జినల్ యూటిలిటీ. డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి, ఈక్వి మార్జినల్ యూటిలిటీకి రెండింటికి ఏదో క్వశ్చన్ వస్తుంది. మీనింగ్, నేచర్, స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ కి, మైక్రో మాక్రో ఎకనామిక్స్ కి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ నేచర్, స్కోప్ అనేది చాలా ఇంపార్టెన్స్. డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి పక్కా క్వశ్చన్స్. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామనంటే స్కోప్, నేచర్ గురించి, డిఫరెన్స్, మైక్రో మాక్రో ఎకనామిక్స్ గురించి, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ గురించి, ఈక్వి మార్జినల్ యూటిలిటీ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. మనం బిజినెస్ని ఒక సబ్జెక్ట్గా చదువుకుంటాము, ఎకనామిక్స్ని ఒక సబ్జెక్ట్గా చదువుకుంటాం. ఫస్ట్ ఎకనామిక్స్ నుంచే ఈ కామర్స్ కానీ, బిజినెస్ కానీ, ఫినాన్స్ ఇలాంటి టర్మ్స్ అన్నీ వచ్చాయి. ఫస్ట్ బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంటో చూద్దాం. బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఎకనామిక్ థియరీని యూస్ చేసుకొని మేనేజ్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగించడం అనమాట. బిజినెస్ ఎకనామిక్స్ లైస్ ఆన్ ద బోర్డర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ అండ్ సర్వ్స్ యాజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ద టూ డిసిప్లైన్స్. బిజినెస్ ఎకనామిక్స్ అనేది మేనేజ్మెంట్కి, ఎకనామిక్స్కి ఒక బ్రిడ్జ్లా ఉంటుంది అనమాట. ఎకనామిక్స్లో ఏదైతే థియరీస్ చెప్పబడ్డాయో అవి మేనేజ్మెంట్కి అప్లై చేయడంలో బిజినెస్ ఎకనామిక్స్ అనేది బాగా యూజ్ అవుద్ది. డెఫినిషన్ అకార్డింగ్ టు మెక్నైర్ అండ్ మీరియం ఏమన్నారంటే బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఎకనామిక్ థాట్స్ని యూజ్ చేసుకొని బిజినెస్ సొల్యూషన్స్ని అనలైజ్ చేయడంగా చెప్పారు. బిజినెస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం ఎకనామిక్ థియరీని యూజ్ చేసుకొని అనలైజ్ చేయడమే బిజినెస్ ఎకనామిక్స్ అని అంటే. దీని నేచర్ చూద్దాం. ఫస్ట్ మైక్రో ఎకనామిక్ నేచర్. ఇట్ primarily focuses on the economic problems and decisions of an individual business firm rather than the economy as a whole. హోల్ ఎకానమీ కంటే ఇండివిజువల్ బిజినెస్ ఫర్మ్స్ వీటికి వచ్చే ప్రాబ్లమ్స్ ని అనలైజ్ చేసి వాటికి డెసిషన్స్ ఇవ్వడానికి మైక్రో ఎకనామిక్ నేచర్ బిజినెస్ ఎకనామిక్స్ అనేది కలిగి ఉంది. సెకండ్ అప్లైడ్ అండ్ రియలిస్టిక్ అంటే ఏంటి? Business economics is a pragmatic field that applies economics theories to real-world business solutions, considering the practical environment a firm operates within. ఒక ఫర్మ్లో ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్ పెంచడం కోసం ఎకనామిక్ థియరీస్ని రియల్ వరల్డ్ సొల్యూషన్స్కి అప్లై చేసి, ఎకనామిక్స్లో మనం ముందు డిస్కస్ చేసినట్లుగానే ఎకనామిక్స్లో ఉన్న థియరీస్ని రియల్ వరల్డ్ బిజినెస్ సొల్యూషన్స్ ఇవ్వడానికి బిజినెస్ ఎకనామిక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నార్మేటివ్, పాజిటివ్. నార్మేటివ్ అంటే ఏంటి? గోల్స్ని అచీవ్ చేయడం కోసం బిజినెస్కి ఏదైతే యూజ్ అవుతుందో అది సజెస్ట్ చేస్తుంది బిజినెస్ ఎకనామిక్స్. పాజిటివ్ ఆస్పెక్ట్స్ అంటే డిస్క్రైబింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఫర్మ్స్ ఆపరేట్. ఆ ఫర్మ్ అనేది ఎలాంటి ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో ఆపరేట్ అవుతుందో దాన్ని తెలుసుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడానికి బిజినెస్ ఎకనామిక్స్ బాగా యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఇంటర్ డిసిప్లినరీ అంటే ఏంటి? It draws various decision sciences including mathematics, statistics and econometrics to develop analytical methods for solving business problems. బిజినెస్ ఎకనామిక్స్ అనేది మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ని కూడా అర్థం చేసుకొని బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేవి ఇస్తుంది. గోల్ ఓరియంటెడ్. బిజినెస్ ఎకనామిక్స్ అనేది గోల్ ఓరియంటెడ్. ఎందుకు అంటే ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనేది మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్ని పెంచుకోవడంలోను, ఖర్చులు తగ్గించుకోవడంలోను, రిసోర్స్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. యూజ్ ఆఫ్ ఎకనామిక్ టూల్స్. ఎకనామిక్ టూల్స్ ఏమున్నాయి? డిమాండ్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రైసింగ్ ఇలాంటివన్నీ అన్నీ కూడా ఎకనామిక్ టూల్స్ అనమాట. బిజినెస్ వర్క్ అవుతున్నప్పుడు దాని ప్రొడక్ట్స్ సేల్ చేయాలి కదా, అలా సేల్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత ప్రొడక్షన్ చేయాలి, కాస్ట్ ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నింటికి కూడా డెసిషన్ మేకింగ్కి బిజినెస్ ఎకనామిక్స్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఎఫిషియన్సీ. బిజినెస్ ఎకనామిక్స్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గానే మనకి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఎందుకనంటే ప్రతి ప్రాబ్లంకి కూడా మనం ఒక సొల్యూషన్ అనలైజ్ చేస్తాం కాబట్టి దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంకా లాస్ట్ వన్ రిస్క్ అనాలిసిస్. ఎప్పుడైతే ప్రాబ్లం అనలైజ్ చేస్తామో
దానితో పాటు రిస్క్ ఎంత ఉంది అనేది కూడా అనలైజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఒక మంచి రిజల్ట్స్ని మనం పొందుకోగలుగుతాం. స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ ఏముంది స్కోప్? ఫస్ట్ వన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఎకనామిక్ ప్రొవైడ్స్ ఏ సౌండ్ ఫ్రేమ్ వర్క్ బై ఫెసిలిటేటింగ్ ఏ బిజినెస్ ఫర్మ్ టు ఫ్రేమ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ బోత్ ఇన్ ద షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్. బిజినెస్ ఎకనామిక్స్ అనేది దాని ఆబ్జెక్టివ్స్ ఫ్రేమ్ చేసుకోవడంలో అది షార్ట్ రన్కైనా లాంగ్ రన్కైనా ఉపయోగపడుతుంది. రిసోర్స్ అలొకేషన్. బిజినెస్ ఎకనామిక్స్ అనేవి రిసోర్స్ని సరిగ్గా అలొకేట్ చేయడంలో కొన్ని మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే హై అవుట్పుట్ అచీవ్ చేయడంలో బాగా యూజ్ అవుతుంది. థర్డ్, డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫార్కాస్టింగ్. ఇట్ సజెస్ట్స్ మెథడ్ ఫర్ అనలైజింగ్ ద డిమాండ్ ఫర్ ఎ ప్రొడక్ట్. ప్రొడక్ట్కి డిమాండ్ అనలైజ్ చేయడంలో మెథడ్స్ని బిజినెస్ ఎకనామిక్స్ ఇస్తుంది. దీనివల్ల కాంపిటీషన్ని తట్టుకోవడంలో బాగా హెల్ప్ చేస్తుంది. స్ట్రాటజిక్ ప్లానింగ్. అంతే కదా, బిజినెస్ చేసేటప్పుడు మంచి ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ సరిగ్గా లేకపోతే బిజినెస్ ప్రొడక్ట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. దానివల్ల బిజినెస్ కూడా కొలాప్స్ అవుతుంది. ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనేది బిజినెస్ మేనేజర్కి సరైన డెసిషన్ తీసుకోవడంలో, స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడంలో బాగా హెల్ప్ అవుతుంది. ప్రొడక్షన్ మేనేజ్మెంట్. బిజినెస్ ఎకనామిక్స్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఇట్స్ ఎఫెక్టివ్ టూల్స్ హెల్ప్స్ టు ప్లాన్ ద బిజినెస్ స్కెడ్యూల్, రెగ్యులేట్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ఇక్కడ బిజినెస్ స్కెడ్యూల్ అని ఉంది. బిజినెస్ స్కెడ్యూల్ అని అంటే టైంని అలొకేట్ చేయడం, చేయాల్సిన పనుల్ని అలొకేట్ చేయడం, రిసోర్స్ని సరిగ్గా ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవడం అనమాట. వీటన్నింటికి కూడా సరైన విధంగా బిజినెస్ ఎకనామిక్స్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, కాస్ట్ అనాలిసిస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అనంటే బిజినెస్ ఎకనామిక్స్ అనేది కాస్ట్ అనాలిసిస్లో కూడా యూజ్ అవుతుంది. ఇది లాంగ్ రన్ అయినా లేదా షార్ట్ రన్ అయినా కూడా. సెవెంత్ వన్, ప్రైసింగ్ స్ట్రాటజీస్. బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఒక ప్రోడక్ట్ ప్రైస్ సెట్ చేయడంలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ప్రైసెస్ అనేవి ప్రైస్ స్కిమ్మింగ్, ప్రైస్ పెనిట్రేషన్, పీక్ లోడ్ ప్రైసింగ్ ఈ విధంగా ఉన్నాయి. అసలు ప్రైస్ స్కిమ్మింగ్ అంటే ఏంటి? ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రోడక్ట్ ఎంటర్ అవుతుందో ఒక హై ప్రైస్తో ఎంటర్ అవుతుంది, అదే ప్రైస్ స్కిమ్మింగ్. ఎప్పుడైతే హై ప్రోడక్ట్ ఉంటుందో దాని వాల్యూ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఒక మంచి కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ ప్రైస్ స్కిమ్మింగ్ అనేది యూజ్ అవుతుంది. ప్రైస్ పెనిట్రేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ వేర్ ఎ కంపెనీ సెట్స్ లో ఇనిషియల్ ప్రైస్ ఫర్ న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ టు క్విక్లీ క్యాప్చర్ ఏ లార్జ్ మార్కెట్ షేర్. పెనిట్రేషన్ అంటే వ్యాప్తి, అంటే స్లో నుంచి హై వరకు కస్టమర్ బేస్ని సంపాదించుకోవడం కోసం ప్రోడక్ట్కి లో ప్రైస్ పెట్టి దాని డిమాండ్ పెరుగుతుంటే ఆ ప్రైస్ కూడా పెంచుతూ ఉంటారు. నెక్స్ట్, పీక్ లోడ్ ప్రైసింగ్. ఇక్కడ ఎప్పుడైతే హై డిమాండ్ ఉంటుందో అప్పుడు హయ్యర్ ప్రైసెస్ ఉంటాయి, లో డిమాండ్ ఉంటే లోవర్ ప్రైసెస్ ఉంటాయి. ఇది పీక్ లోడ్ ప్రైసింగ్ అని అంటే. ఏ విధంగా ప్రైస్ కూడా సెట్ చేయాలి అనే దానికి బిజినెస్ ఎకనామిక్స్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, మార్కెటింగ్ స్ట్రక్చర్ అనాలిసిస్. మనకి చాలా టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి కదా, మార్కెటింగ్ స్ట్రక్చర్ ఉంది కదా, లైక్ ఆలిగోపోలీ, మోనోపోలీ, పర్ఫెక్ట్ మార్కెటింగ్. సో ఇలాంటి టైప్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి మార్కెట్ స్ట్రక్చర్ యూజ్ అవుతుందో బిజినెస్కి అది బిజినెస్ ఎకనామిక్స్ చెప్తుంది. నైన్త్ వన్, మార్కెటింగ్ స్ట్రాటజీస్. మార్కెటింగ్ స్ట్రాటజీ అని అంటే ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి పెట్టిన తర్వాత ఏ విధంగా ఆ ప్రోడక్ట్ని కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఎలా పెంచాలి అనేదే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని అంటే. ఇందులో ప్రొడక్ట్ పాలసీ, సేల్స్ ప్రమోషన్, సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇక్కడ సెగ్మెంటేషన్ అని అంటే ఎలాంటి వ్యక్తులకి ఎలాంటి మార్కెట్ యూజ్ అవుతుంది, టార్గెటింగ్ ఇలాంటి వ్యక్తులకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకే లేదంటే పెద్దవాళ్ళకే, అది టార్గెటింగ్. నెక్స్ట్, పొజిషన్ అంటే ఏంటి, ఏ ప్లేస్లో పెట్టాలి, ఏ ప్లేస్లో పెడితే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, త్వరగా ఆ ప్రోడక్ట్ కొంటారు అనేదే పొజిషనింగ్ అన్నమాట. ఇది స్కోప్ మీనింగ్ ఆఫ్ ఏ బిజినెస్ ఎకనామిక్స్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్? మనం ముందే డిస్కస్ చేసాం కదా, మైక్రో అని అంటే ఏదైనా ఒక ఇండివిజువల్కి సంబంధించి అనలైజ్ చేస్తుంది, మాక్రో అంటే హోల్ ఎకానమీకి అనలైజ్ చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. మైక్రో ఎకనామిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ డెసిషన్స్ మేడ్ బై పీపుల్ అండ్ బిజినెసెస్ రిగార్డింగ్ ద అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్,
అండ్ ద ప్రైస్ అట్ విచ్ దేర్ ట్రేడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మైక్రో ఎకనామిక్స్ అనేది స్టడీ ఆఫ్ డెసిషన్స్. ఎలాంటి డెసిషన్స్ అంటే బిజినెస్ కానీ పీపుల్ కానీ వాళ్ళ రిసోర్సెస్ని ఎలా అలొకేట్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్కి ప్రైసెస్ సెట్ చేయాలో తెలియజేసేదే మైక్రో ఎకనామిక్స్ అని అంటే. ఇట్ కన్సిడర్స్ ట్యాక్సెస్, రెగ్యులేషన్స్ అండ్ గవర్నమెంట్ లెజిస్లేషన్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ అనేది ట్యాక్సెస్, రెగ్యులేషన్స్, గవర్నమెంట్ లెజిస్లేషన్కి సంబంధించింది అనమాట. థర్డ్, మైక్రో ఎకనామిక్స్ ఫోకసెస్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ ఫర్ అదర్ ఫోర్సెస్ దట్ డిటర్మైన్ ప్రైస్ లెవెల్స్ ఇన్ ద ఎకానమీ. మైక్రో ఎకనామిక్స్ అనేది సప్లై అండ్ డిమాండ్కి సంబంధించింది. ఇది బాటమ్ టు అప్ అప్రోచ్ని ఫాలో అవుతుంటుంది, అంటే కింద నుంచి పైకి. మైక్రో ఎకనామిక్స్ స్కోప్ చూద్దాం. ఈ స్కోప్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేయబడింది. ఒకటి ప్రోడక్ట్ థియరీ ఆఫ్ ప్రైసింగ్ సంబంధించింది. థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్ ఎలాంటి టైప్ ఉంది, దానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి అని. థర్డ్, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. ఈ 3 టైప్స్గా మైక్రో ఎకనామిక్స్ డివైడ్ అయి ఉంది. సో ఈ 3 రేంజెస్లో మైక్రో ఎకనామిక్స్ స్కోప్ అనేది ఉంది. ఫస్ట్ చూద్దాం, థియరీ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైసింగ్. ద ప్రైస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కమోడిటీ ఇస్ డిటర్మైన్డ్ బై ద మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా బిజినెస్ ఎకనామిక్స్లో లేదా ఎకనామిక్స్లో ఒక ప్రోడక్ట్ ప్రైస్ని నిర్ధారించాలంటే దానికి డిమాండ్ అండ్ సప్లై అనేది చాలా అవసరం. ఈ డిమాండ్ అండ్ సప్లైని బట్టే ప్రైస్ తక్కువ ఉంటుందా లేదా పెరుగుతుందా అనేది డిసైడ్ అవ్వబడుతుంది. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ కన్సర్న్డ్ విత్ డిమాండ్ అనాలిసిస్ అండ్ సప్లై అనాలిసిస్. డిమాండ్ అనాలిసిస్ అంటే ఏంటి, సప్లై అనాలిసిస్ అంటే ఏంటి? డిమాండ్ అనాలిసిస్ అనేది ఇండివిజువల్ కన్జ్యూమర్ బిహేవియర్, అంటే అతను కొనుక్కోవాలా వద్దా ప్రోడక్ట్, కొనుక్కోవాలంటే అతని దగ్గర మనీ ఉన్నదా లేదా అనేది డిమాండ్ అనాలిసిస్ చెప్తుంటే, సప్లై అనాలిసిస్ డిమాండ్ ఉంటేనే కదా సప్లై వచ్చేది. సో ఇండివిజువల్ కన్జ్యూమర్ని బేస్ అయ్యి ఉన్నదే సప్లై అనాలిసిస్ కూడా. ఇండివిజువల్ ప్రొడ్యూసర్ బిహేవియర్. ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో ఆటోమేటిక్గా సప్లై కూడా పెరుగుతుంది. ఎందుకనంటే కన్జ్యూమర్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రోడక్ట్ మనం ఇవ్వాలి తప్పకుండా. ఇది మైక్రో ఎకనామిక్స్ ఫస్ట్ స్కోప్. సెకండ్, థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కంట్రిబ్యూట్ టు ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ ఎలా అయితే సప్లై కావాలని ఫస్ట్ మాట్లాడుకున్నామో, ఈ సెకండ్లో ఫ్యాక్టర్ ప్రైస్ సెట్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ల్యాండ్ కానీ, లేబర్ కానీ, క్యాపిటల్, ఇవన్నీ కూడా ప్రైస్ నిర్ధారించడం కోసం యూజ్ అవుతుంది. ఎందుకోసం అని అంటే ఏదైనా ప్రోడక్ట్ కావాలనంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు కావాలి, దానికి ల్యాండ్, బిల్డింగు, మెషినరీ ఇవన్నీ కావాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని బట్టే కూడా ఏదైనా ప్రోడక్ట్కి మనం ప్రైస్ అనేది సెట్ చేస్తాం. మనం తీసుకున్న ల్యాండ్కి రెంట్ పే చేయాలి, లేబర్కి వేజెస్ పే చేయాలి, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఎంటర్ప్రెన్యూర్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మనం ప్రాఫిట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒక ప్రోడక్ట్ ప్రైస్కి ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రోడక్ట్ ప్రైస్ నిర్ధారించడం లేదా ప్రైస్ పెట్టడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ థర్డ్ స్కోప్ ఏంటి, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ బేసికలీ డీల్స్ విత్ ద ఎఫిషియన్సీ ఇన్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఈ థియరీ ఆఫ్ వెల్ఫేర్ అనేది రిసోర్సెస్ని ఎలా అలొకేట్ చేస్తున్నామో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. Efficiency in allocation of resources is attained when it results in maximization of satisfaction of people. Economics efficiency involves 3 efficiencies. ఎప్పుడు ఈ ఎఫిషియన్సీ అనేది వస్తుంది అని అంటే పీపుల్ని హైలీ సాటిస్ఫై చేయగలిగితే అదే మనం రిసోర్సెస్ని సరిగ్గా అలొకేట్ చేసినట్లు. ఇది 3 టైప్స్ ఉంది. ఒకటి ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్. మనకి ఉన్న కొద్ది రిసోర్సెస్లో ఎఫిషియెంట్గా ప్రొడక్ట్ తయారు చేయడమే ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్. సెకండ్, ఎఫిషియన్సీ ఇన్ కన్సంప్షన్. ఎవరికైతే నీడ్ ఉంటుందో ఆ పీపుల్కి లేదా సొసైటీకి మనం తయారు చేసిన ప్రొడక్ట్ని ఎఫిషియెంట్గా వారికి చేరేలా చేయడమే ఎఫిషియన్సీ ఇన్ కన్సంప్షన్. అండ్ థర్డ్, ఓవరాల్ ఎకనామిక్ ఎఫిషియన్సీ. ఓవరాల్ ఎఫిషియన్సీ మీన్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ దోస్ గూడ్స్ విచ్ ఆర్ మోస్ట్ డిసైర్డ్ బై పీపుల్. మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ పీపుల్కి బాగా ఇష్టమవుతున్నాయి అని అంటే అదే ఓవరాల్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అనమాట. నెక్స్ట్, మాక్రో ఎకనామిక్స్ గురించి చూద్దాం. ద వర్డ్ మాక్రో ఈస్ డెరైవ్డ్ బై ద గ్రీక్ వర్డ్ మాక్రోస్, MAKROS, విచ్ మీన్స్ లార్జ్ అండ్ దేర్ ఫోర్ is concerned with the economics activities at large amount. మాక్రో అనే పదం గ్రీక్ వర్డ్ అయిన మాక్రో అనే పదం నుంచి వచ్చింది. లార్జ్ అని అర్థం. లార్జ్ అమౌంట్లో ఎకనామిక్ యాక్టివిటీస్ చేస్తే అదే మాక్రో ఎకనామిక్స్ అనమాట.
కేఈ బౌల్డింగ్ అనే పర్సన్ ఏం చెప్పారనంటే, ద స్టడీ ఆఫ్ అగ్రిగేట్స్ ఆఫ్ ఇండివిజువల్ క్వాంటిటీస్ సచ్ యాజ్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్కమ్స్ అండ్ ద నేషనల్ అవుట్పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ అవుట్పుట్. ఒక పీపుల్కి కాకుండా ఇండివిజువల్ ఇన్కమ్ కాకుండా నేషనల్ ఇన్కమ్, ఇండివిజువల్ అవుట్పుట్ కాకుండా నేషనల్ అవుట్పుట్ గురించి తెలియజేసేదే మాక్రో ఎకనామిక్స్ అని అంటే. ఇట్ గివ్స్ అస్ ఏ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈగిల్ ల్యాండ్ను చూస్తుందో వైడ్ యాంగిల్లో, ఆ విధంగానే ఎకానమీని కూడా వైడ్ యాంగిల్లో చూడడమే మాక్రో ఎకనామిక్స్ అని అంటే. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి? ఫార్ములేట్ అండ్ ఎగ్జిక్యూట్ ద గవర్నమెంట్ పాలసీస్. మాక్రో ఎకనామిక్స్ అనేది గవర్నమెంట్ పాలసీస్ని ఫార్ములేట్ చేయడానికి కోసం యూస్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మాక్రో ఇన్ నేచర్. ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని క్రైసిస్ అయినా, ఇన్ఫ్లేషన్ ఇలాంటి టైమ్స్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్, సొసైటీ అనేది మాక్రో ఎకనామిక్స్ గైడ్ చేస్తుంది. హెల్ప్స్ ఇన్ ఇవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ డెవలప్ చేసుకోవడం, స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం కూడా మాక్రో ఎకనామిక్స్ యూస్ అవుతుంది. అండర్స్టాండ్స్ ద బిహేవియర్. ఎకనామిక్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి. యూస్ఫుల్ అండ్ ఇంటర్నేషనల్ కంపారిజన్స్. ఒక ఎకానమీకి ఇంకొక ఎకానమీకి డెవలప్మెంట్ ఉందా లేదా అని అర్థం చేసుకోవడానికి మాక్రో ఎకనామిక్స్ యూజ్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ని స్టడీ చేయడం కోసం, పెరిగిందా తగ్గిందా, బిజినెస్ సైకిల్స్ని, ట్రేడ్ సైకిల్స్ని తెలుసుకోవడం కోసం, ఎంప్లాయీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం మాక్రో ఎకనామిక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీని స్కోప్ చూద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ని డిటర్మైన్ చేస్తుంది. మాక్రో ఎకనామిక్స్ ఎయిమ్స్ అట్ ఎక్స్ప్లెయినింగ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ కాజెస్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్కి ఏదైతే రీజన్స్ ఉన్నాయో వాటిని గుర్తించడం కోసం, దాన్ని సాల్వ్ చేయడం కోసం. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ దూరం అవుతుందో ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. దీన్ని డిటర్మైన్ చేయడం కోసం మాక్రో ఎకనామిక్స్ యూస్ అవుతుంది. జనరల్ ప్రైస్ లెవెల్ అండ్ ఇన్ఫ్లేషన్. మాక్రో ఎకనామిక్స్ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫేస్డ్ బై బోత్ డెవలప్డ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మాక్రో ఎకనామిక్స్ అనేది డెవలప్ అయిన కంట్రీ అయినా, డెవలప్ అవుతున్న కంట్రీ అయినా కూడా ఇన్ఫ్లేషన్స్కి రీజన్ ఏంటి, ఎందువల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది అనేది, దానికి రీజన్ మాక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. బిజినెస్ ఆర్ ట్రేడ్ సైకిల్స్ అంటే ఒక్కొక్కసారి డిప్రెషన్ ఉంటుంది, అంటే స్టాక్ వాల్యూస్ తగ్గిపోవడం, దానివల్ల ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే బిజినెస్ దాని వాల్యూ పడిపోద్దో ఆటోమేటిక్గా బిజినెస్ అందులో ఉండే ఎంప్లాయీస్ని కూడా తీసివేస్తారు. ఎందుకనంటే దానికి సరైన ఇన్కమ్ ఉండదు. అటువంటి సిచ్యువేషన్స్లో అయినా, లేదా బాగా ప్రాస్పెరిటీ ఉండే సిచ్యువేషన్స్లోనైనా ఈ రెండింటి మధ్య అవుట్పుట్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అనేది ఈ మాక్రో ఎకనామిక్స్ అనేది చెప్తుంది. ఫోర్త్ వన్, స్టాగ్ఫ్లేషన్. ఈ స్టాగ్ఫ్లేషన్ అనేది హై ఇన్ఫ్లేషన్, లో ఎకనామిక్ గ్రోత్, హై అన్ఎంప్లాయ్మెంట్, ఈ మూడింటిని కలిసి ఉన్నదాన్నే స్టాగ్ఫ్లేషన్ అంటారు. సో ఇది ఎలా వస్తుంది, దానికి రీజన్ ఏంటి అనేది మాక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎకనామిక్స్ గ్రోత్. మాక్రో ఎకనామిక్స్ ఆల్సో డీల్స్ విత్ ఎక్స్ప్లెయినింగ్ డిటర్మినెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ అన్ ఎకానమీ. ఎకానమీలో ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా వస్తుంది అనే దాన్ని మాక్రో ఎకనామిక్స్ చెప్తుంది. ఈ మాక్రో ఎకనామిక్స్ అనాలిసిస్ని లాంగ్ రన్లో ఎకనామిక్ గ్రోత్ ఎలా పెరుగుతుంది, అది స్టెబిలిటీగా ఉందా లేదా అనే దాన్ని తెలుసుకోవడం కోసం హారోల్డ్ అండ్ డోమర్ అనే పర్సన్స్ స్టడీ చేశారు. వాళ్ళు ఏం చెప్పారనంటే, ఎకానమీ అనేది స్టడీగా గ్రోత్ అవ్వాలనంటే గ్రోత్ ఆఫ్ ఇన్కమ్ రేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ రేట్. సింపుల్గా చెప్పుకోవాలనంటే, ఏదైనా రెండు కంట్రీస్ మధ్య ఏదైనా ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్ యాక్టివిటీ జరిగినప్పుడు ఒక కంట్రీ రేట్ వేరు, కరెన్సీ రేట్ వేరు, ఇంకో కరెన్సీ రేట్ వేరు. సో ఈ రెండింటి మధ్య ఎంత పెరిగింది, ఎంత మిగిలింది, లేదా ఎంత కొరతగా ఉంది, అదే డెఫిసిట్ ఆర్ సర్ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి డాలర్కి చాలా తేడా ఉంది. ఏదైనా ఒక యాక్టివిటీ జరిగినప్పుడు మనకి దానికి ఎంత తేడా ఉంది అని తెలియజేసేదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనమాట. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మాక్రో ఎకనామిక్స్ అనేది సాల్వ్ చేయడం, అనలైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్, మాక్రో ఎకనామిక్ పాలసీస్. ఎకనామిక్ పాలసీస్ అనేవి మానిటరీ పాలసీ, మనీ సప్లై అనమాట.
ఫిస్కల్ పాలసీ ఇలాంటివన్నింటికి సంబంధించి. నెక్స్ట్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఫుల్ ఎంప్లాయ్మెంట్, ప్రైస్ స్టెబిలిటీ వీటన్నింటినీ కూడా అచీవ్ చేయడం కోసం మాక్రో ఎకనామిక్స్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్ లో మైక్రో అనే పదం మైక్రోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. దీనికి అర్థం స్మాల్. మాక్రో ఎకనామిక్స్లో మాక్రో అనేది మాక్రోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి డెరైవ్ అయింది. దాని మీనింగ్ లార్జ్. మైక్రో ఎకనామిక్స్ అనేది ఇంటర్నల్ ఇష్యూస్కి సంబంధించింది. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించింది మాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ది ఎకానమీ. మైక్రో అంటే చిన్నది కాబట్టి ఇండివిజువల్ యాక్టివిటీస్కి సంబంధించింది. మాక్రో అనేది హోల్ ఎకానమీకి సంబంధించింది. మైక్రో ఎకనామిక్స్ ప్రైస్ థియరీని ఫాలో అవుతుంది. అంటే ఏ విధంగా రిసోర్సెస్ని అలొకేట్ చేయాలి అని చెప్తుంది. మాక్రో ఎకనామిక్స్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీని చెప్తుంది. అంటే నేషనల్ ఇన్కమ్ ఎలా పెరగాలి, ఒక పర్టికులర్ పీరియడ్కి సంబంధించి జాబ్స్ ఎలా రావాలి, వీటన్నింటి గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ బోత్ కమోడిటీ అండ్ ఫ్యాక్టరీ మార్కెట్స్. కమోడిటీ అయినా ఫ్యాక్టరీ మార్కెట్స్ అయినా ఒక ప్రైస్ అనేది ఎలా నిర్ధారించబడుతుంది అనేది మైక్రో ఎకనామిక్స్ చెప్తుంటే, మాక్రో ఎకనామిక్స్ అనేది నేషనల్ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది, టోటల్ ఎంప్లాయ్మెంట్ ఎలా పెరుగుతుంది, కన్జంప్షన్, సేవింగ్స్, ప్రైస్ లెవెల్స్, ఎకనామిక్ గ్రోత్ వీటన్నింటి గురించి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ ద బేసిస్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ప్రైస్ మెకానిజం విచ్ డిపెండ్స్ ఆన్ ద డిపెండ్ అండ్ సప్లై. అంతే కదా, ఒక ప్రోడక్ట్ ప్రైస్ పెరగాలన్నా తగ్గాలన్నా డిమాండ్ అండ్ సప్లై మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి దాని గురించి మైక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మాక్రో ఎకనామిక్స్ అనేది అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ సేవింగ్స్. హోల్ ఎకానమీకి సంబంధించి టోటల్ సప్లై, టోటల్ సేవింగ్స్ గురించి మాక్రో ఎకనామిక్స్ చెప్తుంది. It is based on the political equilibrium analysis which explains the equilibrium of an individual unit. ఒక ఇండివిజువల్ యూనిట్ పొలిటికల్ ఈక్విలిబ్రియంని అనాలిసిస్ చేస్తుంది మైక్రో ఎకనామిక్స్ అయితే. మాక్రో ఎకనామిక్స్ అయితే టోటల్ ఎకానమీ ఈక్విలిబ్రియంని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్కి మాక్రో ఎకనామిక్స్కి డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ? 1884లో కోసెన్ అనే పర్సన్ దీని గురించి ప్రతిపాదిస్తే దీన్ని అల్ఫ్రెడ్ మార్షల్ అనే పర్సన్ డెవలప్ చేశాడు. మెయిన్లీ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది ఒక పర్సన్ కన్స్యూమర్ బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డెఫినేషన్ చూద్దాం. ద అడిషనల్ బెనిఫిట్ విచ్ ఏ పర్సన్ డిరైవ్స్ ఫ్రమ్ ఏ గివెన్ ఇంక్రీజ్ ఆఫ్ హిస్ స్టాక్ ఆఫ్ ఎ థింగ్ డిమినిషెస్ విత్ ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ ద స్టాక్ దట్ హీ ఆల్రెడీ హ్యాస్. అంటే ఒక పర్సన్ అదనంగా ఏదో ఒక ప్రోడక్ట్ని తీసుకోవడం వల్ల లేదా ఒక ప్రోడక్ట్ నుంచి సాటిస్ఫాక్షన్ వస్తుంటే దాని తర్వాత ఇంకా అదే ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నట్లయితే అతనికి వచ్చే సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బాగా దాహం ఉన్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగుతాడు. అప్పుడు కొంచెం దాహం తీరుతుంది, సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఉంటుంది. 2 గ్లాసులు తాగితే సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది. 3 ఇంకా తగ్గుతుంది. 4 ఇంకా తగ్గుతుంది. అలా అతనికి వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది నెగిటివ్ అవుతుంది అనేది ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ చెప్తుంది. స్టేట్మెంట్ చూద్దాం. ద లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ స్టేట్స్ దట్ యాజ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్స్యూమ్డ్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీసెస్, the marginal utility of that commodity diminishes. In other words, as the consumption of goods increases, the marginal utility derived from successive units of a given commodity goes on diminishing. మనం ఏదైతే ముందు ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నామో అదే. ఒక పర్సన్ ఒక కమోడిటీని ఎక్కువగా వాడుతున్నట్లయితే, ఒక ప్రోడక్ట్ని పదే వాడుతున్నట్లయితే అతనికి వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతుంది. ఇది స్టేట్మెంట్. దీనికి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఏ సిచ్యువేషన్స్లో ఇది అప్లై అవుతుంది అనేది ఈ అజంప్షన్స్ చెప్తాయి. కండిషన్స్ ఏంటి? సింపుల్గా కార్డినల్ మెజర్మెంట్. ఇక్కడ కార్డినల్, ఆర్డినల్ 2 టైప్స్ ఉన్నాయి. కార్డినల్ అంటే 1 2 3 4 5 అలా ఉంటాయి. ఆర్డినల్ అంటే 1st 2nd 3rd 4th అని అర్థం. ఇక్కడ నెంబర్స్లో మెజర్మెంట్ చేయగలిగితేనే దానికి డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది అప్లై అవుతుంది. సెకండ్, మానిటరీ, అది మనీకి సంబంధించి అయి ఉండాలి లేదా మానిటరీ టర్మ్స్లో ఉండాలి. నెక్స్ట్, కన్జంప్షన్ ఆఫ్ రీజనబుల్ క్వాంటిటీ, దానికున్న క్వాంటిటీ కూడా రీజనబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్పూన్స్లో ఇచ్చిన లేదా గ్లాసెస్లో ఇచ్చిన ఆ విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, కంటిన్యూస్ కన్జంప్షన్. ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్ తీసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు తీసుకోవడం కాదు, కంటిన్యూస్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కప్ ఆఫ్ మిల్క్ మార్నింగ్ తాగితే
మిగతాది సాయంత్రం తాగడం కాదు, వెంటనే సెకండ్ కప్, ఆ వెంటనే థర్డ్ కప్, ఆ వెంటనే ఫోర్త్ కప్, ఆ విధంగా సీక్వెన్స్లో ఉంటేనే ఈ లా అప్లై అవుతుంది. నెక్స్ట్, క్వాలిటీలో చేంజ్ ఉండకూడదు. ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటున్నారో ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ ఆఫ్ మిల్క్ స్టార్టింగ్లో ఎలా ఉందో ఎండింగ్లో కూడా అదే ఉండాలి. నెక్స్ట్, రేషనల్ కన్జ్యూమర్ మెజర్స్, కంప్యూట్ అండ్ ఎవాల్యుయేట్ ద యూటిలిటీ ఆఫ్ వేరియస్ కమోడిటీస్ టు మ్యాక్సిమైజ్ ఓవరాల్ సాటిస్ఫాక్షన్. రేషనల్ అని అంటే దానికి కారణము ఉండాలన్నమాట. అంటే ఎంతైతే సాటిస్ఫాక్షన్ అవుతున్నాడో దాన్ని రియల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. నెక్స్ట్, ఇండిపెండెంట్ యూటిలిటీస్. ఆల్ ఆఫ్ ది కమోడిటీస్ ఏ కన్జ్యూమర్ కన్జ్యూమ్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి ఇండిపెండెంట్. ఏదైతే కన్జ్యూమర్ తీసుకుంటున్నాడో అవన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి, కమోడిటీస్ అన్నీ కూడా. అలాంటప్పుడే ఒకదానికి సంబంధించిన మార్జినల్ యూటిలిటీకి ఇంకొక దానికి సంబంధించిన మార్జినల్ యూటిలిటీకి సంబంధం ఏమీ ఉండదు. దీనివల్ల సాటిస్ఫాక్షన్ అనేది సరిగ్గా కొలవగలుగుతాం అనమాట. నెక్స్ట్, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ రిమైన్స్ కాన్స్టాంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక ప్రోడక్ట్ మీద మనీ స్పెండ్ చేసినప్పుడు వేరొక ప్రోడక్ట్ మీద స్పెండ్ చేయడానికి మనీ తగ్గిపోద్ది. అలాంటప్పుడు మార్జినల్ యూటిలిటీ అనేది ఇగ్నోర్ చేయబడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏమనుకుంటామంటే, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ అనేది కాన్స్టాంట్గా ఉంది, అది మార్జినల్ యూటిలిటీని మానిటరీ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేయడం కోసం లేదా మెజర్ చేయడం కోసం ఇక్కడ మనీ అనేది కాన్స్టాంట్గా ఉందని భావిస్తాం. ఎందుకు అనంటే, ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత వేరొక ప్రోడక్ట్ కొనడానికి మనీ అయిపోతుంది కదా, అంటే అక్కడ మనీ డిక్రీజ్ అవుతుంది. కానీ మనం ఏమనుకోవాలనంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనీ ఒకే విధంగా ఉందని. నెక్స్ట్, ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ ప్రైసెస్. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ అండ్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఎవ్రీ వాంట్ టు పర్చేస్ రిమైన్ కాన్స్టెంట్. ఇక్కడ కన్జ్యూమర్కి వచ్చే ఇన్కమ్ అయినా లేదా కమోడిటీ ప్రైస్ అయినా కూడా రెండు కూడా కాన్స్టెంట్గానే ఉన్నాయి అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్, పర్ఫెక్ట్ నాలెడ్జ్. కన్జ్యూమర్కి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది, డిఫరెంట్ గూడ్స్ మీద అతనికి వచ్చే ఇన్కమ్ని ఎలా స్పెండ్ చేయాలి అనే దాని మీద అతనికి పూర్తి నాలెడ్జ్ ఉందని మనం భావిస్తాం. ఇవి అతనుకున్న కండిషన్స్. ఫస్ట్ ఏంటి, నెంబర్స్లో మెజర్ చేయాలి, మనీకి సంబంధించి ఉండాలి, రీజనబుల్ క్వాంటిటీ ఉండాలి, కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి, క్వాలిటీలో చేంజ్ లేదు, అతను రేషనల్గా థింకింగ్ చేయాలి, ఇండిపెండెంట్ యూటిలిటీస్ ఉండాలి, మనీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్జినల్ యూటిలిటీ క్యాలిక్యులేట్ చేయడం కోసం కాన్స్టెంట్గా ఉందని భావిస్తాము. నెక్స్ట్, ఫిక్స్డ్ ఇన్కమ్, ప్రైసెస్ ఒకే విధంగా ఉన్నాయి, అతనికి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. సో ఇవి మెయిన్ కండిషన్స్. నెక్స్ట్, ఈ లా అనేది 3 థింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ఏంటి, ద వాంట్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ అన్లిమిటెడ్. కోరికలు అనంతాలు, బట్ సింగిల్ వాంట్ క్యాన్ బి సాటిస్ఫైడ్. ఒక్క కోరిక మాత్రం అతను సంతృప్తి చెందుతాడు. యాజ్ ఎ మ్యాన్ గెట్స్ మోర్ అండ్ మోర్ యూనిట్స్ ఆఫ్ కమోడిటీ, ది డిజైర్ ఆఫ్ హిస్ వాంట్ ఫర్ దట్ గుడ్ గోస్ ఆన్ ఫాలింగ్. A point is reached when the consumer no longer wants any more units of that good. ఫస్ట్ ఏంటి అని అంటే, కోరికలు చాలా ఉన్నాయి, కానీ ఒక కోరికను మాత్రమే మనం సాటిస్ఫై చేసుకోగలము. అలా సాటిస్ఫై చేసుకుంటున్నప్పుడు ఒకే ప్రోడక్ట్ని పదే వాడడం వల్ల అతని డిజైర్ అనేది తగ్గిపోతుంది. ఒకనాటికి ఏ విధంగా వస్తుంది అని అంటే, ఆ సాటిస్ఫై చేసుకోవడంలో అతనికి ఇష్టం ఉండదు, ఆ ప్రోడక్ట్ అంటేనే ఇష్టం ఉండదు. సెకండ్, different goods are not perfect substitute for each other in the satisfaction of various particular wants. అతను కోరికను తీర్చుకోవడానికి లేదా సాటిస్ఫై చేసుకోవడం కోసం డిఫరెంట్ గూడ్స్ అనేవి పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్, అంటే ఒకదానికి ఇంకొకటి ప్రత్యామ్నాయం కాదు, సబ్స్టిట్యూట్ కాదు. అండ్ థర్డ్, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద టేస్టెస్ ఆఫ్ ది కన్జ్యూమర్ టేస్ట్లో చేంజెస్ ఏమీ లేవు. ఈ 3 ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ లాని ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం. మనం ముందు మాట్లాడుకున్నట్లుగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ బాగా థర్స్టీ ఉన్నప్పుడు తాగితే వెంటనే 2, 3, 4, 5 అయి తాగినప్పుడు అతనికి మళ్ళీ తాగాలి అనే డిజైర్ అనేది తగ్గిపోతుంది. ఇదే డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని అంటే. దీన్ని ఒక టేబుల్ ఫామ్లో చూద్దాం. అతను ఫస్ట్ గ్లాస్ తాగాడు, దానికి టోటల్ సాటిస్ఫాక్షన్ 40 ఉంది. మార్జినల్ యూటిలిటీ అంటే అదనంగా వచ్చేది కూడా 40, అంటే స్టార్టింగ్ ఎంత ఉందో అదే అదనంగా వచ్చేది కదా, అంటే ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ కదా, అది ఫస్ట్ యూనిట్కి. సెకండ్ యూనిట్కి 70 సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ఎక్స్ట్రాగా వచ్చింది ఎంత, ఫస్ట్ గ్లాస్కి 40 అయితే సెకండ్ గ్లాస్కి ఎంత 30 సాటిస్ఫాక్షన్ వచ్చింది.
థర్డ్ క్లాస్కి 90 అంటే ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ 20. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎప్పుడైతే టోటల్ యూటిలిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మార్జినల్ యూటిలిటీ తగ్గుతుంది. ఫోర్త్ యూనిట్ టోటల్ యూటిలిటీ 100, మార్జినల్ యూటిలిటీ 10 వచ్చింది. ఫిఫ్త్ క్లాస్ తాగేటప్పటికి మార్జినల్ యూటిలిటీ అనేది పూర్తిగా 0 అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ కూడా యూస్ చేసినాడు. ఆ టైంలో అతనికి వచ్చే ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ నెగిటివ్లోకి వస్తుంది. ఈ టేబుల్ ద్వారా డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో దీన్ని ఒక గ్రాఫ్లో చూద్దాం. ఎప్పుడైతే అతని టోటల్ యూటిలిటీ పెరుగుతుందో అలా పెరిగిందో ఆటోమేటిక్గా అతనికి వచ్చే మార్జినల్ యూటిలిటీ తగ్గిపోయింది. దీని ఇంపార్టెన్స్ చూద్దాం. బై పర్చేసింగ్ మోర్ ఆఫ్ కమోడిటీ ద మార్జినల్ యూటిలిటీ డిక్రీసెస్. ఎప్పుడైతే మోర్ కమోడిటీ పర్చేస్ చేస్తాడో అప్పుడు అతనికి వచ్చే ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ మార్జినల్ యూటిలిటీ అనేది తగ్గుతుంది. డ్యూ టు దిస్ బిహేవియర్ ద కన్జ్యూమర్ కట్స్ హిస్ ఎక్స్పెండిచర్ టు దట్ కమోడిటీ. దీనివల్ల ఏమవుతుందంటే అతని ఎక్స్పెండిచర్ తక్కువ చేస్తాడు. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ ఇది రిచ్ పీపుల్కి ఒక బర్డెన్గా ఉంటుంది. ఎందుకోసం అని అంటే అతనికి ఎంత కొనుక్కున్నప్పటికీ కూడా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ గోల్డ్ కొనుక్కున్నా ఏమి కొనుక్కున్నా కూడా వాళ్ళకి హెవియర్ బర్డెన్ ఉంటుంది అనమాట. ఫినాన్స్కి సంబంధించి రిచ్ పీపుల్కైనా అయితే హెవియర్ బర్డెన్ ఉంటుంది. దిస్ లా ఈజ్ ద బేస్ ఆఫ్ సమ్ అదర్ ఎకనామిక్ లాస్ సచ్ as law of demand, elasticity of demand, consumer surplus and law of substitution etc. ఈ డిమినిషింగ్ ఈ లా అనేది లా ఆఫ్ డిమాండ్ మీద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ కమోడిటీ ఫాల్స్ బై ఇంక్రీజింగ్ ద సప్లై ఆఫ్ కమోడిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ సప్లై ఉందో ఆటోమేటిక్గా దాని వాల్యూ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఏ ఉన్నాయి. ఫస్ట్ ద లా డస్ నాట్ హోల్డ్ వెల్ ఇన్ ద రేర్ కలెక్షన్స్. ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ ఏన్షియంట్ కాయిన్స్, స్టాంప్స్. మనం ఇందాక మాట్లాడుకున్నది నార్మల్ ప్రొడక్ట్స్లోనే. రేర్ కలెక్షన్స్ లైక్ పిక్చర్స్ కానీ స్టాంప్స్ కానీ ఏన్షియంట్ కాయిన్స్ కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని వాల్యూ పెరుగుతుంది, అతని సాటిస్ఫాక్షన్ తగ్గదు. ఇక్కడ మనీకి సంబంధించింది అయితే మార్జినల్ యూటిలిటీ అనేది ఎప్పటికీ కూడా 0 అవ్వదు, ఎప్పటికీ తగ్గిపోదు. అతనికి మనీ పెరుగుతుంటే సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది. ఇట్ డస్ నాట్ అప్లై ద నాలెడ్జ్, ఆర్ట్, ఇన్నోవేషన్స్. ఎంత నాలెడ్జ్ పెంచుకున్నా కూడా అతనికి సాటిస్ఫాక్షన్ అనేది తగ్గదు, 0కి రాదు. ది లా ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ప్రీసియస్ గుడ్స్. విలువైన వస్తువుల విషయంలో కూడా ఈ లా అప్లై అవ్వదు. హిస్టారికల్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఎక్సెప్షన్స్ టు ది లా. హిస్టారికల్ థింగ్స్ వీటి విషయంలో కూడా ఎంత తెలుసుకుంటున్నప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ 0 అవ్వదు. లా డస్ నాట్ ఆపరేట్ ఇఫ్ కన్స్యూమర్ బిహేవ్స్ ఇన్ ఇర్రేషనల్ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రంక్యార్డ్ ఈస్ సెడ్ టు ది ఎంజాయ్ ఈచ్ సక్సెసివ్ పెగ్ మోర్ దెన్ ద ప్రీవియస్ వన్. ఇక్కడ ఎక్కువ తాగుతున్నప్పటికీ కూడా అతనికి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుంది కానీ తగ్గదు. Man is fond of beauty and decoration. He gets more satisfaction by getting the above merits and commodities. అతనికి అందం విషయంలో కానీ డెకరేషన్ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఇఫ్ ఏ డ్రెస్ కమ్స్ ఇన్ ఫ్యాషన్ ఇట్స్ యూటిలిటీ గోస్ అప్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్స్ యూటిలిటీ గోస్ డౌన్ ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఫ్యాషన్ పెరిగితే ఆటోమేటిక్గా యూటిలిటీ కూడా పెరుగుతుంది, యూసేజ్ కూడా పెరుగుతుంది, సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఒకవేళ అది ఫ్యాషన్ కాకపోతే ఆటోమేటిక్గానే తగ్గిపోతుంది. నెక్స్ట్ ద యూటిలిటీ ఇంక్రీసెస్ డ్యూ టు డిమాన్స్ట్రేషన్. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ఎలిమెంట్. సో ఇవి మార్జినల్ యూటిలిటీకి ఉన్న లిమిటేషన్స్. సింపుల్ గా డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని అంటే ఒక ప్రోడక్ట్ అదనంగా యూజ్ చేయడం వల్ల అతనికి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్తుంది అనమాట. ప్రోడక్ట్ ఒకదానికంటే ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే దానికి వచ్చే వాల్యూ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ? ఈ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అనేది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి ఎక్స్టెండ్ అనమాట. అక్కడేముంది, ఒక ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అతనికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత, ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది అని. కానీ ఈక్వి మార్జినల్ యూటిలిటీలో అతనికి ఉన్న అమౌంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద స్పెండ్ చేస్తే అతనికి సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది అనేది చెప్తుంది అనమాట. డెఫినేషన్ చూద్దాం. మార్షల్ స్టేట్స్ దట్ లా యాజ్ ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ఎ థింగ్ విచ్ హీ క్యాన్ పుట్ to several uses, he will distribute it among these uses in such a way that it has the same marginal utility in all. For it, if it had a greater marginal utility in one use than another, he would again, by taking away some of it from the second use and applying it to first. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మార్సెల్, ఒక ప్రోడక్ట్ కంటే ఇంకొక ప్రోడక్ట్ అతనికి సాటిస్ఫై చేయాలనంటే ఒక ప్రోడక్ట్ ఎక్కువ సాటిస్ఫై చేస్తుందా లేదా ఇంకొక ప్రోడక్ట్ ఎక్కువ సాటిస్ఫై చేస్తుందా అనే విషయం తెలుసుకోవడమే
ఈ మార్జినల్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అని అంటే స్టేట్మెంట్ చూద్దాం. ద లా స్టేట్స్ దట్ ఏ కన్స్యూమర్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ and facing given master prices of good will achieve maximum satisfaction of goods when the marginal utility of the last rupee spent on each good exactly the same the marginal utility of last rupee spent on another equalization of marginal utility will be maximize the consumer satisfaction and consumer reaches the equilibrium position. అంటే ఒక ప్రోడక్ట్ యూస్ చేయడానికి లాస్ట్ రూపీ స్పెండ్ చేస్తున్నప్పటికీ కూడా అతని సాటిస్ఫాక్షన్ అనేది సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బి రెండు ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నప్పుడు అతను లాస్ట్ రూపీ స్పెండ్ చేస్తున్నప్పటికీ కూడా అతను సేమ్ లెవెల్లో ఒకే లెవెల్లో కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ని ఫీల్ అవ్వగలగాలి. అదే ఈక్వి మార్జినల్ యూటిలిటీ అని అంటే. అజంప్షన్స్ చూద్దాం. అతను రేషనల్ కన్స్యూమర్, అతని సాటిస్ఫాక్షన్ ని మాక్సిమం చేసుకోవాలనుకుంటున్నాడు. సెకండ్, ఆ యూటిలిటీ అనేది నెంబర్స్ లో కొలవగలం, 1 2 3 4 అలా. ద మార్జినల్ యూటిలిటీ అనేది మనీ టర్మ్స్ లో ఉంటది. నెక్స్ట్, కన్స్యూమర్ ఇన్కమ్ అనేది ఇవ్వగలగాలి. నెక్స్ట్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ లో ఉండాలి. కమోడిటీస్ ప్రైస్ అనేది ఇవ్వాలి. ఈ అజంప్షన్స్ ని లేదా ఈ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయగలగాలి. లా ఏంటి చూద్దాం. ఈ లాని ఒక ప్రాబ్లం ద్వారా లేదా ఒక ఇలిస్ట్రేషన్ ద్వారా చూద్దాం. ఒక కన్స్యూమర్ అతను బి అనే కమోడిటీస్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. అతని దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. అందులో ఏ అయినా బి అయినా రెండింటి ప్రైస్ కూడా ఒకటే. 2 గూడ్స్ ఏ అండ్ బి ప్రైసెస్ సేమ్, 1 రూపీ. అతను ఆరెంజ్ మీద ఫస్ట్ రూపీ ఖర్చు పెట్టినప్పుడు అతనికి 25 యుటైల్స్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అదే బి యాపిల్ మీద అయితే 20 వచ్చింది. సెకండ్ రూపీ 2 రూపీస్ ఆరెంజ్ మీద ఖర్చు పెడితే 20, యాపిల్స్ మీద ఖర్చు పెడితే 15. 3 రూపీస్ ఆరెంజ్ మీద ఖర్చు పెడితే 15, యాపిల్ మీద ఖర్చు పెడితే 10. 4 రూపీస్ ఆరెంజ్ మీద అయితే 10 యూటిల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. 4 రూపీస్ అయితే 5 యూటైల్స్. 5 రూపీస్ 5 ఆరెంజెస్ మీద, 3 యాపిల్స్ మీద. ఇక్కడ మనకి ఈ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అయినా కూడా డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ మీదే డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈక్వి మార్జినల్ అంటే 2 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద అతని సాటిస్ఫాక్షన్ ఎంతవరకు పొందుతున్నాడు, సమానంగా ఉందా లేదా అనేది తెలుసుకోవడంలో 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఏ, ప్రైస్ ఆఫ్ ఏ, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బి, ప్రైస్ ఆఫ్ బి, మాక్సిమం మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ. ఈ 3 కూడా సమానంగా ఉండాలి. ఫస్ట్ కండిషన్. అతని ఎక్స్పెండిచరు, అతని ఇన్కమ్ సమానంగా ఉండాలి. అతని సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ 3 కండిషన్స్ ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనకి మనీ ఎక్స్పెండిచర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు? మనీ ఎక్స్పెండిచర్ ని MUA బై ప్రైస్ ఆఫ్ ఏ, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బి, ప్రైస్ ఆఫ్ బి, దీని మీద డిపెండ్ అయ్యి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక యూనిట్ కి ఒక ప్రైసే కాబట్టి సేమ్ టేబుల్లో ఏదైతే ఇచ్చాడో అదే మనీ ఎక్స్పెండిచర్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూనిట్ కి మార్జినల్ యూటిలిటీ ఏ, ప్రైస్ ఆఫ్ ఏ కావాలంటే మార్జినల్ యూటిలిటీ ఎంత? 25. దాని ప్రైస్ కూడా 1 రూపీ. సో సేమ్ మార్జినల్ యూటిలిటీ బి, ప్రైస్ ఆఫ్ బి వాల్యూ కావాలంటే మనకు 20 వచ్చింది. సో ఇదెందుకు మనం క్యాలిక్యులేట్ చేస్తామనంటే ఒక ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ ఇంకొక ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, 2 యూనిట్స్ యాపిల్స్ కొనుక్కుంటే ఇదే సాటిస్ఫాక్షన్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ యాపిల్స్ కొనుక్కుంటే మనకు వస్తుంది అని అంటే 1 యూనిట్ ఆఫ్ యాపిల్. ఈ ఈక్వల్ సాటిస్ఫాక్షన్ తెలుసుకోవడం కోసం మనం మనీ ఎక్స్పెండిచర్ ని క్యాలిక్యులేట్ చేసాం. సో మనకి 4 పేర్స్ మనకు వచ్చాయి. 2 యూనిట్స్ ఆఫ్ ఏ, 1 యూనిట్ ఆఫ్ బి, 3 యూనిట్స్ ఆఫ్ ఏ, 2 యూనిట్స్ ఆఫ్ బి, 4 యూనిట్స్ ఆఫ్ ఏ, 3 యూనిట్స్ ఆఫ్ బి, 5 యూనిట్స్ ఆఫ్ ఏ, 4 యూనిట్స్ ఆఫ్ బి. ఈ 4 కండిషన్స్ లో మనకి ఏ కండిషన్ అనేది 2 యూనిట్స్ లో కూడా ఈక్వల్ గా ఉంటది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దీనికి ఈ 4 కండిషన్స్ లో కూడా కండిషన్స్ అని కాదు, ఈ 4 సిచ్యువేషన్స్ ని కూడా ఈ కండిషన్స్ అప్లై చేస్తే ఏది ఈక్వల్ గా ఉంటది అనేది మనకి తెలుస్తుంది. ఫస్ట్ 2 యూనిట్స్ ఆఫ్ ఏ, 1 యూనిట్ ఆఫ్ బి. మనకి 3 కండిషన్స్ ఉన్నాయి కదా. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఏ, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బి, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ. ఈ 3 కూడా ఈక్వల్ అవ్వాలి. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఏ ఎంత? 20, ప్రైస్ 1 రూపీ. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బి ఎంత? 20, ప్రైస్ 1 రూపీ. సో మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ 20 వచ్చింది. ఎర్నింగ్స్, ఎక్స్పెండిచర్ రెండు ఈక్వల్ గా ఉండాలి కదా. సో దీనికి ప్రైస్ ఇంటూ క్వాంటిటీ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ ఉందో వస్తుంది అనమాట. మనకి ఇన్కమ్ ఎంత అని చెప్పాడు ఇందులో? 5 రూపీస్ అన్నాడు కదా. ఈ సిచ్యువేషన్స్ లో మనకి సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చూద్దాం. ప్రైస్ 2 యూనిట్స్ కదా. సారీ, ఇక్కడ రివర్స్ లో వేసాను, మీరు చూసుకోండి. ప్రైస్ 1 రూపీయే, క్వాంటిటీ 2 యూనిట్స్ కదా. ప్రైస్ 1 రూపీ, క్వాంటిటీ 1 రూపీ. సో టోటల్ ఎంత వచ్చింది అతనికి ఇన్కమ్? 3 రూపీస్. కానీ మనకి యాక్చువల్గా ఎంత? 5 రూపీస్ కదా అతని ఇన్కమ్.
కాబట్టి ఈ ఫస్ట్ సిచ్యువేషన్స్లో సెకండ్ కండిషన్ని అతను ఫుల్ఫిల్ చేయలేదు. సో ఫస్ట్ సిచ్యువేషన్స్లో అతను ఈక్వల్ మార్జినల్ యూటిలిటీని పొందట్లేదు. సో ఫస్ట్ది ఫెయిల్డ్ అయింది. సెకండ్ 3 యూనిట్స్ ఆఫ్ ఏ 2 యూనిట్స్ ఆఫ్ బి. మార్జినల్ యూటిలిటీ ఎంత 3 యూనిట్స్కి 3 యూనిట్స్ ఆఫ్ ఏ ఎంత ఉంది 3 యూనిట్స్ ఆఫ్ ఏ 15 ఉంది. సో 15/1 ప్రైస్ 1 రూపీ కదా ఈక్వల్ టు మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బి 2 యూనిట్స్ ఆఫ్ బి కాబట్టి ఇక్కడ 2 యూనిట్స్ ఆఫ్ బి అంతా 15 ఉంది. సో 15/1 ఇక్కడ 1/15 అని కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ప్రైస్ అదే కాబట్టి. సో 15/1 సో టోటల్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ 15 వచ్చింది. ఇది ఓకే. నెక్స్ట్ ఎర్నింగ్స్ ఎక్స్పెండిచర్ రెండు ఒకే విధంగా ఉన్నాయి లేదా. ప్రైస్ ఎంత 1 రూపీ, క్వాంటిటీ ఎంత 3 యూనిట్స్ 1 into 3. ప్రైస్ ఎంత బికి 1 రూపీ, క్వాంటిటీ 2 యూనిట్స్ అంటే 3 into 1 3 + 2 5 రూపీస్. ఇక్కడ ఎర్నింగ్స్ ఇన్కమ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటంటే ఎండింగ్ రూపాయి ఖర్చు పెట్టినప్పటికీ కూడా అతనికి సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి. ఫస్ట్ కండిషన్ ఓకే, సెకండ్ కండిషన్ కూడా ఓకే. మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? ఇక్కడ 3 యూనిట్స్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 3 యూనిట్స్ ఆఫ్ ఏ ఉంది 25 + 20 + 15. ఇక్కడ 2 యూనిట్స్ కదా, 2 యూనిట్స్ అంటే 20 + 15 కలిపితే అతనికి టోటల్ సాటిస్ఫాక్షన్ ఎంతో వస్తుంది. 25 + 20 + 15 2 యూనిట్స్ ఆఫ్ బి అయితే 20 + 15 సో టోటల్ 95. సో ఈ 3 కండిషన్స్ని కూడా ఈ సిచ్యువేషన్ సక్సీడ్ అయింది. సో ఇక్కడ 15 అనేది 15 యూటైల్స్, అది యాపిల్స్ అయినా కూడా నెక్స్ట్ ఆరెంజ్ అయినా కూడా. ఇక్కడ అతను టోటల్ సాటిస్ఫాక్షన్ కావాలంటే 3 యూనిట్స్ ఆఫ్ ఏ అంటే 3 యూనిట్స్ ఆఫ్ ఆరెంజ్ పర్చేస్ చేయాలి, 2 యూనిట్స్ ఆఫ్ యాపిల్స్ పర్చేస్ చేస్తే అతని సాటిస్ఫాక్షన్ ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ 4 యూనిట్స్ ఆఫ్ ఏ 3 యూనిట్స్ ఆఫ్ బి మనం క్యాలిక్యులేట్ చేసాము. ఇక్కడ ప్రైస్ 7 రూపీస్ వచ్చింది, అతని ఇన్కమ్ 5 రూపీస్ అయితే ఎక్కువైంది కదా. సో ఇది ఫెయిల్డ్. నెక్స్ట్ ఇక్కడ 9 రూపీస్ వచ్చింది, సో ఇది కూడా ఫెయిల్డ్. మనకి 3 యూనిట్స్ ఆఫ్ ఏ 2 యూనిట్స్ ఆఫ్ బి ఈ సిచ్యువేషన్ లో మాత్రమే అతనికి ఈక్వి మార్జినల్ యూటిలిటీ అనేది సమానంగా ఉంటుంది. సో దీన్ని ఒక గ్రాఫ్ ద్వారా చూద్దాం. పైన ఇచ్చిన టేబుల్ ప్రకారం మనం ఈ గ్రాఫ్ గీస్తే 15 దగ్గర అతనికి మార్జినల్ యూటిలిటీ అనేది యూనిట్ ఏ అండ్ యూనిట్ బి దగ్గర ఈక్వల్ గా ఉంది. దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ద కన్స్యూమర్ హ్యాస్ 5 రూపీస్ ఇన్కమ్ అండ్ హీ వాంట్స్ టు స్పెండ్ ద ఎంటైర్ ఇన్కమ్ ఆన్ కమోడిటీస్ ఏ అండ్ బి. మొత్తం ఇన్కమ్ ని ఏ అండ్ బి మీద అతను స్పెండ్ చేయాలనుకున్నాడు. ప్రైసెస్ కూడా సేమ్ 1 రూపీ 1 రూపీ. సో ఈ ప్రైస్ అతను యూజ్ చేస్తున్నప్పుడు మనం ముందే డిస్కస్ చేసినట్లుగానే అతనికి 15 యూటైల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏ మీద అండ్ బి మీద అతను ఖర్చు పెట్టినప్పుడు. 3 యూనిట్స్ ఆఫ్ ఏ 2 యూనిట్స్ ఆఫ్ బి ఈ విధంగా చేస్తే అతనికి సాటిస్ఫాక్షన్ అనేది ఫుల్ గా వస్తుంది. కన్స్యూమర్ విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం అండ్ హీ ఈస్ బయింగ్ 3 యూనిట్స్ ఆఫ్ ఏ and 2 యూనిట్స్ ఆఫ్ బి, 3 యూనిట్స్ ఆఫ్ ఆరెంజెస్ అండ్ 2 యూనిట్స్ ఆఫ్ యాపిల్స్ కొనుగోలు చేసినట్లయితే అతని యొక్క సాటిస్ఫాక్షన్ మార్జినల్ యూటిలిటీ 95 యూటైల్స్ గా ఉంటది. సో అతను ఖర్చు పెట్టే అమౌంట్ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది ఈక్వి మార్జినల్ యూటిలిటీ అని అంటే సింపుల్ గా అతను కొనే అమౌంట్ ని ఒకే సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేదే ఈ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అని అంటే. దీనికి కొన్ని ఇంపార్టెన్స్ ఉంది, లిమిటేషన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ ఫెసిలిటేట్స్ ఏ ప్రొడ్యూసర్ ఇన్ మేకింగ్ రేషనల్ డెసిషన్స్. ప్రొడ్యూసర్ రేషనల్ డెసిషన్స్ తీసుకోవడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఏ ప్రొడక్ట్ ఎంత ప్రైస్ పెట్టాలి అనే విధంగా అనమాట. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ ఆఫ్ ఎవ్రీ కన్స్యూమర్ ఇస్ బేస్డ్ ఆన్ ది లా. లా ప్రకారమే ఎక్స్పెండిచర్ బిహేవియర్ అనేది ఉంది. నెక్స్ట్ ఈ లా ప్రకారం ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ జరుగుతుంది. ఈ లా ప్రకారమే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ జరుగుతుంది. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ కన్ఫర్మ్స్ టు ది లా. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి అనేది ఈ లా ప్రకారమే కన్ఫర్మ్ అవుతుంది. ఇది కన్సంప్షన్ కి బాగా యూజ్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ తెలుసుకోవడంలోను, ఇండివిజువల్ కి సరైన గైడెన్స్ ఇవ్వడంలోను ఇలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఏ ఉన్నాయి? నాలెడ్జ్ విషయంలో ఈ లా అనేది అప్లికబుల్ అవ్వదు. రీడింగ్ బుక్స్ అనేది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు. స్కాలర్ కి ఎక్కువ బుక్స్ రీడ్ చేయడం అనేది సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు. డిఫరెంట్ బుక్స్ అనేవి ఉన్న వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ని, వెరైటీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ని ఇస్తాయి, ఒకే రకంగా ఉండవు. నెక్స్ట్ ఇండివిజిబుల్ గూడ్స్ అంటే వేరు చేయలేని గూడ్స్ విషయంలో కూడా ఇది అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ. ఒకవేళ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ లేకపోతే ఇది ఒక సైకలాజికల్ కాన్సెప్ట్. సైకాలజీ కాన్సెప్ట్ అని అంటే క్వాంటిటేటివ్ టర్మ్లో ఉండదు కాబట్టి
దానికి మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ ఉండదు. నెక్స్ట్ ద డస్ నాట్ హోల్డ్ వెల్ ఇన్ కేస్ ఆఫ్ వెరీ లో ఇన్కమ్. ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ యూటిలిటీ ఇస్ నాట్ పాసిబుల్ డ్యూ టు లో ఇన్కమ్. లో ఇన్కమ్ విషయంలో కూడా ఇది అప్లికబుల్ కాదు. గూడ్స్ ఆఫ్ చాయిసెస్ ఆర్ నాట్ అవైలబుల్. అతను ఎక్కువ ప్రోడక్ట్ యూస్ చేసుకోవాలనుకుంటాడు, ఎంత అవైలబుల్గా ఉంది ఎంత అవైలబుల్గా లేదు అనేది ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు. ఇట్ డస్ నాట్ వర్క్ వెన్ దేర్ ఆర్ ఫ్రీక్వెంట్ ప్రైసెస్ చేంజెస్ ఉన్నప్పుడు కూడా ఇది వర్క్ అవ్వదు. సో ఈ విధంగా మార్జినల్ యూటిలిటీ అనేది అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి ఛానల్ వెరిఫై చేయండి. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కాస్ట్ కూడా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఈ బిజినెస్ ఎకనామిక్స్కి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ యూనిట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.